హలో మై డియర్ యూట్యూబ్ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నానండి. నాకు రీసెంట్గా ఒక ఇద్దరు ముగ్గురు కోజివిట్ క్రీమ్ రివ్యూ చేయండి అక్క అని చెప్పేసి అడిగారు. ఎస్, మీకోసం ఈరోజు ఆ క్రీమ్ ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకొచ్చేసాను అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఇప్పుడే నా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. పక్కన గంట ఉంటుంది కదా, ఆ గంటను కొట్టండి. ఆ గంటను కొడితేనే నెక్స్ట్ చేసే వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది, లేదంటే నోటిఫికేషన్ రాదు. ఓకేనా? సరే, ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నేను మీకు ఫార్మసీ క్రీమ్స్ చెప్తున్నాను కాబట్టి మీకు కొన్ని టిప్స్ కూడా చెప్తాను. ఫార్మసీ క్రీమ్స్ పాలిచ్చే తల్లులు వాడకూడదు, కడుపుతోటి ఉన్నవాళ్ళు వాడకూడదు, ఇంకేదన్నా అదర్ మెడిసిన్ యూజ్ చేస్తున్నా, ఇతర హెల్త్ ఇష్యూస్తో బాధపడుతున్నా వీళ్ళు ఈ ఫార్మసీ క్రీమ్స్ యూజ్ చేయొద్దు. ఇన్ కేస్ మీరు యూజ్ చేయాల్సిన సందర్భం వచ్చింది అంటే ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి ఈ ఫార్మసీ క్రీమ్స్ని యూజ్ చేయండి. ఏ ఫార్మసీ క్రీమ్స్ అయినా సరేనండి, నైట్ టైం మాత్రమే అప్లై చేసుకోవాలి, మార్నింగ్ టైం అప్లై చేసుకోకూడదు. ఎందుకంటే అది కెమికల్ కాబట్టి మీరు అది అప్లై చేసుకున్నప్పుడు మళ్ళీ మీరు ఎండలోకి వెళ్తే ఆ క్రీమ్ ఎఫెక్టు, ఆ యూవీ రేసు మొత్తం కలిపి స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది అన్నమాట. కాబట్టి ఫార్మస్యూటికల్ క్రీమ్స్ మార్నింగ్ టైం నిషేధం. ఏదైతే ఈ కోజివిట్ క్రీమ్ ఉందో, ఇది మన డార్క్ స్పాట్స్ని లైటనింగ్ చేయడానికి, మెలాస్మాని బాగా కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. డార్క్ స్పాట్స్ ఉన్నా, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్నా, ట్యాన్ ఉన్నా ఇది బాగా బాగా క్లియర్ చేస్తుంది అనమాట. దీని కాస్ట్ వచ్చేసి 562 రూపీస్ ఉంటుంది. నియాసినమైడ్ ఉంది, గ్లైకోలిక్ యాసిడ్, కోజిక్ యాసిడ్ ఉంది, మల్బరీ ఎక్స్ట్రాక్ట్ ఉంది, ఆర్బుటిన్ ఉంది, లిక్కరైస్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, ఇంగ్రీడియంట్స్ అనమాట ఇవి. యాక్చువల్గా నియాసినమైడ్ ఏం చేస్తుందంటేనండి, మన స్కిన్ మీద ఉన్నటువంటి డార్క్ స్పాట్స్ని కంట్రోల్ చేయడానికి నియాసినమైడ్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. తర్వాత స్పాట్స్ ఉన్నా, బ్లెమిషెస్ ఉన్నా కూడా నియాసినమైడ్ బాగుంటుంది స్కిన్కి. గ్లైకోలిక్ యాసిడ్ అండి, ఈ గ్లైకోలిక్ యాసిడ్ ఏంటి అంటే మన స్కిన్ మీద ఓపెన్ పోర్స్ ఉన్నా, మచ్చలు ఉన్నా, కొంచెం ఏదైతే డార్క్ స్పాట్స్ ఉన్నా వాటిని క్లియర్ చేస్తుంది. కోజిక్ యాసిడ్, యాక్చువల్గా మనం ఇప్పుడు మాట్లాడుకుంటుంది కోజివిట్ క్రీమ్, ఇందులో కోజిక్ యాసిడ్ ఉంటుంది కదా, ఇది మెయిన్లీ దేనికి అంటే మెలాస్మాని క్లియర్ చేయడానికి ఈ క్రీమ్ యూజ్ చేస్తారు. ఇది మన స్కిన్ టోన్ని కొంచెం లైటనింగ్ చేస్తుంది. ఆర్బుటిన్ అనమాట, ఇది మన స్కిన్ టోన్ని లైటనింగ్ చేస్తుంది. మల్బరీ ఎక్స్ట్రాక్ట్, ఇది కూడా ఒక మంచి న్యాచురల్ ఫ్రూట్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారు కాబట్టి అది మన స్కిన్ మీద అప్లై చేసినప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి. కానీ ఈ క్రీమ్ మన మెలాస్మాని క్లియర్ చేసుకుంటానికి కోజివిట్ క్రీమ్ బాగా ఉపయోగపడుతుంది కదా. డార్క్ స్పాట్స్ ఉన్న, హైపర్ పిగ్మెంటేషన్ ఉన్న, ట్యాన్ ఉన్న వాటిని క్లియర్ చేసుకోవచ్చు. సరే, ఎలా యూజ్ చేయాలి? రాత్రిపూట మాత్రమే యూజ్ చేయాలి. రాత్రిపూట ఎలా యూజ్ చేయాలి? ఫార్మస్యూటికల్ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు ఫస్ట్గా గుర్తుపెట్టుకోండి, ఏదన్నా మైల్డ్ సోప్స్ లైక్ బేబీ సోప్స్ ఉంటాయి కదా, వాటితోటి ఫేస్ని వాష్ చేసుకోండి. వాష్ చేసుకున్న తర్వాత బాగా డ్రై అవ్వాలి, కొంచెం చెమట కూడా ఉండకూడదు చర్మం మీద. చక్కగా డ్రై అయిపోయిన తర్వాత ఈ క్రీమ్ని, కోజివిట్ క్రీమ్ని ఎక్కడైతే మనకి మెలాస్మా ఉంది, బాగా ఉంది, హైపర్ పిగ్మెంటేషన్ ఉంది, అక్కడే మాత్రమే అప్లై చేయాలి. ఇలా మీరు కుదిరితే 3 months రోజు మార్చి రోజు, లేదంటే 2 రోజులకు ఒక్కసారి రోజు మార్చి రోజు ట్రై చేయండి. అది కూడా రాత్రిపూట కొంచెం తీసుకొని అప్లై చేయండి. మీ దాన్ని మసాజ్ చేయటం కానీ, ఇంకా దాన్ని మొహం అంతా పుయ్యటం కానీ, ఇంకా తెల్లగా వస్తామని అటువంటి పిచ్చి పనులు చేయొద్దు. ఎక్కడ ప్రాబ్లం ఉందో అక్కడ మాత్రమే దాన్ని అప్లై చేయాలన్నమాట. మార్నింగ్కి మీరు జస్ట్ నార్మల్ ఏదన్నా సోప్స్తో కానీ, ఫేస్ వాషెస్తో కానీ నార్మల్గా క్లీన్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫార్మసీ క్రీమ్స్ యూజ్ చేసేటప్పుడు ప్యాచ్ టెస్ట్ మస్ట్ అండ్ షుడ్గా చేయండి. చెవి వెనక మళ్ళీ 4 రోజులైనా అప్లై చేసుకోండి. ఎటువంటి ఇరిటేషన్, ఇచ్చింగ్ లేదు అనుకున్నప్పుడు మీరు స్కిన్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఒక్కసారి ఈ క్రీమ్ వాడే ముందు డాక్టర్ని కన్సల్ట్ అయ్యి యూజ్ చేయండి. డార్క్ స్పాట్స్కి, పిగ్మెంటేషన్, హైపర్ పిగ్మెంటేషన్, మెలాస్మా, మెలనిన్ ప్రొడక్షన్కి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. ఇది ఈరోజు నా వీడియో. కోజివిట్ క్రీమ్ ఆన్లైన్లో దొరుకుతుంది, ఆఫ్లైన్లో కూడా దొరుకుతుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.